హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇకపోతే విహారీ కనక మహాలక్ష్మి మెడలో తాళి విప్పడానికి వీల్లేదని పంతులు గారు చెప్పడం జరిగింది కదా. ఇక వెంటనే అతను అక్కడి నుంచి వెళ్ళిపోవడం, ఇంకొక పంతులు గారు మీరు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకొని ఉండరు, కానీ దేవుడు మీ ఇద్దరికి ముడివేశాడు కదా. అలానే ఈరోజు కూడా మీరు తన మెడలో ఉన్న 3 ముళ్ళని విప్పాలని చూశారు, కానీ అది విరుద్ధమని తెలిసింది కదా. ఇదిగోండి బాబు, అక్షింతలు తీసుకొని ఆ అమ్మాయిని ఆశీర్వదించండి అని చెప్పి పంతులు గారు ఇంకా విహారీ చేతిలో అక్షింతలు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మంత్రాలు చదవగానే లక్ష్మి ఇక విహారీ కాళ్ళ మీద పడుతుంది. విహారీ ఇక లక్ష్మిని ఆశీర్వదిస్తాడు. అటువైపుగా చూడగానే అంబిక ఒక్కసారిగా చూసి విహారీ షాక్ అయిపోతాడు. ఇదేంటి, అంబిక అత్త గుడికి వచ్చింది అని షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటాడు. లక్ష్మి కూడా అంబికను చూసి అమ్మగారు అని అనుకుంటూ ఉంటుంది. వెంటనే ఇదేంట్రా విహారీ, మీ అంబిక అత్త గుడికి వచ్చింది అనగానే అదే నాకు కూడా అర్థం కావట్లేదు సత్య, ఇప్పుడు మమ్మల్ని కానీ ఇక్కడ చూస్తే పెద్ద గొడవ అయిపోతుందిరా అనగానే అవును, ఇప్పుడు ఏం చేద్దామని చెప్పి అంటూ ఉంటాడు సత్య. అయితే సత్య, ఒక హెల్ప్ చేయరా, నువ్వు లక్ష్మిని తీసుకొని ముందు వెళ్ళు, నేను తర్వాత వెనకాల వచ్చేస్తాను అనగానే సరే అని చెప్పేసి లక్ష్మిని తీసుకొని సత్య హడావిడిగా బయలుదేరి వెళ్ళిపోతాడు. ఈలోపు అంబిక అటు ఇటు గుడంతా కూడా తిరుగుతూ అనవసరంగా గుడికి వచ్చానా, విహారీ గుడికి వచ్చాడని అనుకున్నాను కానీ గుడికి రాలేదనుకుంటా, ఇప్పుడు విహారీ ఎక్కడికి వెళ్ళాడని తెలుసుకోవడం ఎలా అని చెప్పి టైం ఇంత వేస్ట్ చేశానని బాధపడుతూ ఉంటుంది అంబిక. వెంటనే ఇక అటు ఇటు చూస్తూ విహారీ ఇక అంబికను చూసి చాలా కంగారుగా వెళ్ళిపోతూ వెనక్కి వచ్చి పంతులు గారు ఇదిగోండి అని చెప్పి దక్షిణ ఇచ్చి వెంటనే విహారీ హడావిడిగా బయలుదేరి వెళుతూ ఉండడం చూసిన అంబిక షాక్ అయిపోతుంది. అతను విహారీయే కదా, విహారీ గుడిలో ఎందుకు వచ్చాడు, అసలు అంత హడావిడిగా ఎందుకు వెళ్తున్నాడని చెప్పేసి విహారీ వెనకాలే వస్తూ ఉంటుంది. పంతులు గారు అని పిలవగానే పంతులు గారు అప్పటికే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. విహారీ అని పిలుస్తూ ఉండగా విహారీ హడావిడిగా మెట్లు దిగి వెళ్ళిపోతూ ఉంటాడు. ఈలోపు సత్య లక్ష్మిని తీసుకొని మెట్లు దిగి వెళ్ళిపోతూ ఉంటే చాలా కంగారుగా ఇంటి గుడిలో ఉన్న అందరు కూడా వచ్చి అమ్మ లక్ష్మి అని పిలవగానే లక్ష్మి అక్కడ ఆగిపోతుంది. నువ్వు చాలా అదృష్టవంతురాలు అమ్మ, నీ మెడలో పడిన మాంగళ్యం ఎంత గొప్పదో ఆ స్వామీజీ చెప్తుంటే మేము అలా ఆశ్చర్యపోయి చూసామమ్మా, నీకు నీ మాంగళ్య బలం ఎంత గొప్పదో తెలిసేలా చేసిన స్వామీజీ చాలా గొప్పవారమ్మా, ఆయన ఏది చెప్తే అదే జరుగుతుంది, నీ మాంగళ్య బలం చాలా గొప్పది అని చెప్పి తనకి చెప్తూ ఉంటారు. అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోగానే వెంటనే ఇక లక్ష్మిని సత్య ఇలా అంటూ ఉంటాడు. లక్ష్మి గారు వెళ్దామా అనగానే వెళ్దాం పదని అని చెప్పి అనగానే వెంటనే సత్య ఇక లక్ష్మిని కారులో ఎక్కిస్తాడు. కార్ డ్రైవర్ ఇక లక్ష్మిని తీసుకొని వెళ్ళిపోతాడు. అంబిక విహారిని చూసి విహారీ అని పిలవగానే అమ్మో చూసేసింది అత్తయ్య, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి చాలా కంగారు పడిపోతూ ఉంటాడు విహారీ. వెంటనే వెనక్కి తిరిగి చూడగానే ఏంటి విహారీ ఇక్కడ నువ్వు అనగానే అది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే సత్య అటు నుంచి వస్తూ ఉంటాడు. సత్యని చూసి ఇక్కడ దగ్గరలో వెంచర్ ఉందని నా ఫ్రెండ్ సత్య చెప్పాడు అత్తయ్య, అందుకే ఇక్కడికి వచ్చాము, ఇక్కడ గుడి బాగుంది కదా అని ఇక్కడికి వచ్చాము అనగానే అంటే వెంచర్ని చూడడానికి ఇంత దూరం వచ్చావన్నమాట అని చెప్పి అంటూ ఉంటుంది అంబిక. అవునత్తయ్య, లేకపోతే ఇంత దూరంలో నాకు సిటీ అవుట్కట్స్లో ఇంకేం పని ఉంటుంది అనగానే అది నిజమేలే అని చెప్పి అంబిక అంటూ ఉంటే విహారీ అలానే చూస్తూ ఉంటాడు. వెంటనే అంబిక ఇలా అంటూ ఉంటుంది, నువ్వు ఎలా వెంచర్ని చూడడానికి వచ్చావో నేను కూడా అలానే వెంచర్ని చూడడానికి వచ్చాను, వెంచర్ బాగుంటే నీకు కూడా ఒక మాట చెప్దాం కదా అని అనుకున్నాను అనగానే సత్య విహారీ షాక్ అయిపోతారు. అలాగే వెళ్తూ వెళ్తూ ఇక్కడ గుడి బాగుంది కదా అని నేను కూడా గుళ్ళోకి వచ్చాను, గుడిలో దేవుడి దర్శనం కాకముందే నీ దర్శనం అయింది అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. అయితే గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వద్దామా అత్త అని చెప్పి విహారీ అనగానే వద్దులే విహారీ, దేవుడు ఎక్కడున్నా దేవుడే కదా, గుడిలో దేవుడి దర్శనానికని వచ్చాను, గుడిని చూశాను, గుడిలో నీ దర్శనం చూశాను అని చెప్పి అనగానే విహారీ షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటాడు. ఇక దేవుణ్ణి చూడాలన్నంత ఆరాటం నాకైతే లేదులే అని చెప్పి అంబిక అనే మాటలకి విహారీకి ఎక్కడో కొడుతూ ఉంటుంది. వెంటనే సత్య సరే విహారీ మనం ఇక వెళ్దామా అని అనగానే ఒక్కసారిగా విహారీ సరే అత్త మేము వెళ్తున్నాం, నువ్వు వస్తావా, గుడి అంతా చూస్తావా అనగానే లేదు వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే ఇక విహారిని పంతులు గారు నాయన విహారీ అని పిలవగానే ఒక్కసారిగా విహారీ సత్య షాక్ అయిపోతారు. వెంటనే ఒక్క నిమిషం వస్తా అని చెప్పి విహారీ ఇక స్వామీజీ దగ్గరికి ఇక గుడిలో ఉన్న పంతులు గారితో మాట్లాడడానికి వెళ్ళి ఏంటి పంతులు గారు అనగానే పంతులు గారు ఈ విధంగా అంటూ ఉంటారు విహారీతో, మన మనసు మంచిగా ఉంటే మనం చేసే పనులు కూడా గొప్పగా చేయాలని ఆరాట పడుతుంటాం అని చెప్పి విహారీకి పంతులు గారు చెప్తూ ఉంటే విహారీ అలానే చూస్తూ ఉంటాడు. అంతేకాని మనం ఒక పని చేయాలంటే 100 సార్లు ఆలోచించాలి, ఆచితూసి అడుగు వేయాలి అని చెప్పి విహారీకి చెప్తూ ఉంటే లక్ష్మి విషయం గురించి అంబిక షాక్ అయిపోయాలని చూస్తూ ఉంటుంది. వేసింది 3 ముళ్ళే కదా అని విప్పేయాలనుకుంటే ఆ 3 ముళ్ళు వెనక
ఇంకా చాలా ఇదే ఉంటుంది నాయన, నువ్వు ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకో అని పంతులు గారు అంటూ ఉంటారు విహారితో. ఇంకొక విషయం ఏంటంటే ఆ అమ్మాయి మెడలో ఉన్న 3 ముళ్ళే నీ ఆయుష్‌కి కూడా కారణమవుతుంది అని చెప్పి పంతులు గారు మరీ విహారికి చెప్తూ ఉంటాడు. అసలు కనక మహాలక్ష్మి విహారి గురించి పంతులు గారు చెప్తూ ఉంటే అసలు అంబిక ఏంటి విహారితో పంతులు గారు ఏం చెప్తున్నారని చెప్పి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకెప్పుడు అలాంటి నిర్ణయం తీసుకోవద్దు నాయనా అని చెప్పి, ఈ తరం వాళ్ళకు ఇలాంటివన్నీ విడ్డూరల్లాగా విచిత్రాల్లాగా అనిపించవచ్చు, కానీ ఇదే నిజం అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. ఇదేంటి పంతులు గారు ఇలా చెప్తున్నారు, నేను కనక మహాలక్ష్మికి ఏదో ఒక దారి చూపించి సహస్రని పెళ్లి చేసుకొని 2 కుటుంబాలని కలుపుదామని అనుకుంటుంటే పంతులు గారేంటి ఇలా చెప్తున్నారు అని చెప్పి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు విహారి. ఇప్పుడు ఎలా అని చెప్పి విహారి ఆలోచిస్తూ ఉంటాడు. స్వామీజీ ఇక పంతులు గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంబిక సత్య ఇద్దరు కూడా విహారి వైపు చూస్తూ ఉంటారు. వెంటనే పదండత్త వెళ్దామని చెప్పి విహారి అనగానే వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది అంబిక. ఏంటి విహారి, పంతులు గారు నీకేదో పరిచయం ఉన్నలాగా ఏదో మాట్లాడుతున్నారు, ఏంటి సంగతి అనగానే ఇందాక పూజ జరిపించేటప్పుడు పరిచయం అయ్యారు అని చెప్పి విహారి అంటూ సరే అత్త పదం వెళ్దాం అని చెప్పి బయలుదేరగానే వెంటనే సత్య చేపట్టుకొని ఏంట్రా సత్య, కనక మహాలక్ష్మి ఎక్కడ ఉందిరా, బయటగానే ఉందా అనగానే లేదురా నువ్వేమీ కంగారు పడకో, తనని కారెక్కిచ్చి పంపించేసల్లే అనగానే అమ్మయ్య అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. వెంటనే అంబిక విహారి అని పిలవగానే వస్తున్నాను అత్త అని చెప్పి అంటూ ఉంటాడు విహారి. ఇకపోతే వస్తున్నాను అత్తయ్య అని చెప్పి వెళ్ళిపోతాడు కదా విహారి. సత్య కూడా తర్వాత కారులో వెళ్తున్న కనక మహాలక్ష్మి గుడిలో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఒక్క నిమిషం, విహారి గారు నా మెడలో తాళి తీస్తే స్వామీజీ గారు రావడం లేట్ అయిపోతే నా జీవితం ఏమైపోయేది అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే కార్ ట్రబుల్ ఇవ్వడంతో వెంటనే డ్రైవర్ కారు దిగి అంతా కూడా చూస్తూ ఉంటాడు. ఇంజన్లో ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పి అనగానే వెంటనే ఇక సరే అని చెప్పేసి అంటూ ఉంటుంది. అద్దంలో నుంచి ప్రకాష్ కనిపించడంతో ఒక్కసారిగా కనక మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఇదేంటి ఇతను ప్రకాష్ కదా, ఆ రోజు విహారి గారికి నాకు ముడిపడేలా చేసి మమ్మల్ని ఇద్దరిని కష్టాల కొలిమిలోకి తోసిన ఈ ప్రకాషే కదా అని చెప్పి ఒక్కసారిగా షాక్ అయిపోయి కనక మహాలక్ష్మి చూస్తూ ఉంటుంది. వెంటనే కనక మహాలక్ష్మి అంతా కూడా చూస్తూ ఉంటుంది కదా, ప్రకాష్ని చూసి షాక్ అయిపోతుంది కదా. ప్రకాష్ కూడా కనక మహాలక్ష్మిని చూసి తను నన్ను గుర్తుపట్టిందా, కొంప తీసి గుర్తుపడితే నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే వెంటనే కనక మహాలక్ష్మి సీరియస్గా వచ్చి ప్రకాష్తో ఈ విధంగా అంటూ ఉంటుంది. నువ్వు ప్రకాష్వి కదా అని చెప్పి కనక మహాలక్ష్మి అనగానే నేను ప్రకాష్ని కాదు అని చెప్పి అంటూ ఉంటే నువ్వు ప్రకాష్వి నాకు తెలుసు అని చెప్పి చెంప పగలగొట్టి ప్రకాష్ని నిలదీసి అడుగుతూ ఉంటే ప్రకాష్ మాత్రం కనక మహాలక్ష్మి నుంచి తప్పించుకొని పారిపోతాడు. తన్ని కారు మీద తోయడంతో తను వెంటనే పరిగెత్తుకుంటూ ప్రకాష్ వెనకాల వస్తూ ఉంటుంది. అప్పటికే విహారి కారులో వస్తూ ఉంటాడు. మరి కారులో వస్తున్న విహారి కంట ప్రకాష్ పడతాడా, ఇద్దరు కలిసి ప్రకాష్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారా, అసలు మరి ఏం జరగబోతుంది, మరి వాళ్ళిద్దరి నుంచి ఒకవేళ ప్రకాష్ తప్పించుకొని వెళ్ళినా కూడా ఈరోజు కాకపోతే రేపైనా వాడు దొరుకుతాడని చెప్పి విహారి చెప్పడం, ఇంటికి వెళ్ళిన కనక మహాలక్ష్మి వంట చేస్తూ ఉంటే అనుకోకుండా తన మీద బల్లో ఏదో పడడంతో తను చాలా కంగారు పడిపోతూ ఉండడం, అప్పుడే అంబిక సహస్ర ఇద్దరు కూడా ఫోన్ మాట్లాడుకుంటూ పక్కకు రావడం, కనక మహాలక్ష్మి మెడలో పసుపు తాడు కనిపించినట్లు ఉండడంతో అంబిక షాక్ అయిపోతుంది. వెంటనే లక్ష్మి అని పిలవగానే లక్ష్మి వెనక్కి తిరిగి చూస్తుంది. మరి తన మెడలో ఉన్న పసుపు తాడిని మరి అంబిక చూడబోతుందా, మరి ఇంకా ఏం జరగబోతుంది అనేది చూడాల్సిందే.